హే గైస్, వెల్కమ్ టు ఇండియా విద్యా ఛానల్. మనం ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్, రిజల్ట్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవన్నీ గురించి అప్డేట్గా ఉండడానికి మన ఇండియా విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కస్టమ్ బ్రోకర్ ఎగ్జామినేషన్ 2021 ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. దానికి సంబంధించి మనం ఇవాళ చూడబోతున్నాం. ఈ కస్టమ్ బ్రోకర్ ఎగ్జామినేషన్ వచ్చి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండి. సో ఇది ఎందుకంటే టు యాక్ట్ యాజ్ అ కస్టమ్ బ్రోకర్ అండర్ కస్టమ్ బ్రోకర్ లైసెన్సింగ్ రెగ్యులేషన్ 2018 అండి. ఈ రెగ్యులేషన్ వచ్చి మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే www.cbic.government.in అండ్ www.nacin.government.in ఈ రెండు వెబ్సైట్లో మీకు రెగ్యులేషన్ కస్టమ్ బ్రోకర్ లైసెన్సింగ్ రెగ్యులేషన్ 2018 ఉంటుంది. మీకు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో మీరు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాలండి. ఇన్ పర్సన్గా సబ్మిట్ చేయవచ్చు, లేకపోతే రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ విత్ ఫామ్ ఏ వచ్చి మీకు అవైలబుల్ ఇన్ ది సిబిఎల్ఆర్ అండి. సో అలాంగ్ విత్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఆన్ సిటిజన్షిప్, ఆధార్ ఆర్ పాస్పోర్ట్ ఆర్ ఓటర్ ఐడి ఏదైనా ఒకటి మీ సిటిజన్షిప్ని ప్రూవ్ చేయడానికి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఫినాన్షియల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఫినాన్షియల్ లయబిలిటీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫీ 500 రూపీస్ ఎవరికి మీరు పంపించాలంటే టు ద ప్రిన్సిపల్ కమిషనర్, మీ జ్యూరిస్డిక్షన్లో ఉన్న వాళ్ళు ఆర్ఎల్స్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్. మీరు ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అక్కడ ఉన్న ఆ జ్యూరిస్డిక్షన్ ప్రిన్సిపల్ కమిషనర్కి ఆర్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్కి మీరు రిజిస్టర్ పోస్ట్ ఆర్ లేకపోతే స్పీడ్ పోస్ట్ ఆర్ ఇన్ పర్సన్ మీరు ఇవన్నీ పెట్టి మీరు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రమ్ 11 జనవరి నుంచి 10 ఫెబ్ దాకా మీకు టైం ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్, 11 జనవరి నుంచి 10 ఫెబ్ దాకా అప్ టు 6 PM ఈవినింగ్ దాకా మీకు టైం ఉంది. అప్లికేషన్ సెండ్ బై పోస్ట్ ఇన్ కేస్ రిసీవ్డ్ లాస్ట్ డే తర్వాత 10 ఫెబ్ తర్వాత మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి రిసీవ్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అదేనండి. తర్వాత మీరు ఒకసారి అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి ముందు మీ యొక్క అప్లికేషన్ని ఒకసారి పూర్తిగా చదువుకోండి, వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కాబట్టి. తర్వాత మీ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చి మీకు యాజ్ పర్ రెగ్యులేషన్ 6/7 ఆఫ్ సిబిఎల్ఆర్ 2018 అలానే ఉంటుందండి. మీకు ఆ రెగ్యులేషన్స్ ఒకసారి డౌన్లోడ్ చేస్తే మీకు సిలబస్ ఆఫ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అక్కడే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీ యొక్క నేమ్ ఆఫ్ అప్లికెంట్స్ ఎవరైతే ఎలిజిబుల్ టు రైట్ ద కస్టమ్ బ్రోకర్ ఎగ్జామినేషన్ అని ఒక లిస్ట్ వాళ్ళు ఇస్తారు. ఆ లిస్ట్ వచ్చి మీకు నోటీస్ బోర్డ్ లేకపోతే కమిషనరేట్ ఒక్కొక్క జ్యూరిస్డిక్షన్ ఉన్న కమిషనరేట్లో వాళ్ళ ఒక వెబ్సైట్లో ఉంటుంది, దానిలో కూడా మీరు చూసుకోవచ్చు. సో మీకు ఏ డేట్లో వస్తుందంటే 17 ఫెబ్ ఆ రోజు మీకు వస్తుంది ఆ పర్టికులర్ కమిషనరేట్లో, లేకపోతే నోటీస్ బోర్డులో ఉంటుంది. తర్వాత మీ యొక్క రోల్ నెంబర్, అడ్మిట్ కార్డ్, ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ ఎక్కడ ఉంటుందంటే వెబ్సైట్ ఆఫ్ సిబిఐసి అండ్ NACIN ఇక్కడ ఉంటుంది. మీకు అండర్ ద ట్యాబ్ ఏ ట్యాబ్ కింద ఉందనంటే GSTP ఆర్ సిబిఎల్ఆర్ ఎగ్జామ్ ఈ ట్యాబ్ కింద మీ యొక్క రోల్ నెంబర్, అడ్మిట్ కార్డ్, ఎగ్జామినేషన్ వెన్యూ ఈ వెబ్సైట్లో ఈ రెండు వెబ్సైట్లో ఏదో వెబ్సైట్లో ఈ ట్యాబ్ కింద మీకు ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ యొక్క అడ్మిట్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అక్కడ లింక్ ఉంటుంది. తర్వాత మీ యొక్క అడ్మిట్ కార్డ్ని వాళ్ళు ఈమెయిల్ చేస్తారు బిఫోర్ ది 12 days ఆఫ్ ద ఎగ్జామినేషన్ డేట్ నుంచి 12 days ముందుగా మీకు మీ అడ్మిట్ కార్డ్ని వాళ్ళు ఈమెయిల్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ మీకు డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చి ఏంటంటే 24 మార్చ్ ఫ్రమ్ 10:30 to 1 o'clock అండి మీ యొక్క ఎగ్జామినేషన్. తర్వాత మీకు ఆన్సర్ ఏంటంటే లాంగ్వేజ్ ఆఫ్ ఆన్సరింగ్ వచ్చి ఇంగ్లీష్ ఆర్ హిందీ అండి. సో మీకు ఏదైనా ఒక ఆప్షన్ ఉంది ఆన్సర్ చేయడానికి. తర్వాత మీకు ఓరల్ ఎగ్జామినేషన్ వచ్చి తర్వాత మీరు రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయిపోతే మీకు ఇంటర్వ్యూ అలా ఉంటుంది కదా, అలా ఓరల్ ఎగ్జామినేషన్ వచ్చి వాళ్ళు ఉందా లేదా, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని ఓరల్ ఎగ్జామినేషన్కి వాళ్ళు ఇండివిజువల్గా చెప్తారండి. అదే ఇండివిజువల్ కమ్యూనికేషన్ దే విల్ బీ సెండింగ్ టు యూ అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఇన్ కేస్ ఆఫ్
డిక్లరేషన్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ బై ది అప్లికెంట్. మీరు ఏమైనా ఇన్‌కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చుంటే, వాళ్ళు మీ యొక్క లైసెన్స్‌ని రిజెక్ట్ చేస్తారు అండ్ క్యాన్సిల్ చేస్తారు ఫ్రెండ్స్. మీ ప్రాసెస్‌ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు www.cbic.government.in అండ్ www.nacin.government.in ఈ 2 వెబ్‌సైట్‌లో ఏదో ఒక వెబ్‌సైట్ ఎళ్లి మీరు చూసుకోవచ్చు. లేకపోతే ఆ జ్యూరిస్డిక్షన్‌లో ఉన్న కస్టమ్స్ కమిషనరేట్, ప్రిన్సిపల్ కమిషనరేట్‌ని ఎళ్లి మీరు వాళ్ళ దగ్గర కాంటాక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీకు హెల్ప్ లైన్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ అట్ ద ఈమెయిల్ ఐడీ ఆఫ్ cblre.helpline@gmail.com. సో ఇదే మీ హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడీ అండి. ఎప్పటి నుంచి ఉందంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ స్టార్టింగ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ నుంచి మీకు టిల్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ దాకా మీకు ఇది ఈ ఈమెయిల్ ఐడీలో మీరు హెల్ప్ లైన్గా యూస్ చేసుకోవచ్చు. సో అదే ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చున్నారు. మీకు ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఇండియా విద్యా ఛానల్ వెబ్సైట్‌ని గూగుల్ ఎళ్లి చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.